ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి కావలసిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో ఇంపాక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్ననాటి నుండే 6వ తరగతి నుండే ధ్యాన సాధన చేసిన నేటి ధ్యాన యువత తను ఒక జాబ్లో జాయిన్ అయితే ధ్యాన సాధనకు టైం ఉండదని ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఎదిగినటువంటి ధ్యాన యువతతో ఉన్నాం మనం. వారే ప్రశాంత్తో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు మెడిటేషన్కి సంబంధించినవి తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు యువత ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. హలో ప్రశాంత్, నమస్కారం. నమస్కారం సార్. ప్రశాంత్, మెడిటేషన్ ఇంపాక్ట్ నీ జీవితంలో ఎలా ఉంది? అసలు 6వ తరగతి నుంచే ధ్యానం చేయడం అవసరమా? ఎందుకు అవసరం? అవసరమే సార్. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ముందుగా మన పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నేను ఈ ధ్యానంలో రావడానికి కారణం మా మేనబావ చక్రపాణి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నేను చిన్ననాటి ఉన్నప్పుడే మా మేనబావ ఈ ధ్యానంలోకి రావడానికి ప్రోత్సహించాడు అన్నట్టు. మన మేనబావ తనకు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలని చెప్పేసి రకరకాల మార్గాలు అన్వేషించి లాస్ట్కు తను ఏ వయసులో ఉండారు? తాను కూడా చిన్నప్పుడు అంటే చిన్న వయసులోనే తాను అన్వేషించి లాస్ట్కి ఈ శ్వాస మీద ధ్యాస పత్రిసార్ దగ్గరికి కలిసినాక ఈ ధ్యానం నేర్చుకోవడం జరిగింది. తర్వాత మా ఫ్యామిలీలో అందరికీ చెప్పాలి, నేను మారిన ఎలాగానో అట్లనే మా ఫ్యామిలీ మొత్తం మారాలి అనే ఉద్దేశంతో మా మేనబావ మా అందరికీ జరగడం జరిగింది. అందుకనే చిన్నప్పుడే ధ్యానంలో రావడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. మనం చిన్నప్పుడు మనసు అనేటిది మన థాట్లెస్ స్టేజ్ అనేటిది ఉంటుంది అన్నట్టు. అప్ టు 12 years 10 years వరకు మన మనసు అనేటిది ఏం థాట్లెస్ స్టేజ్ అంటే ఇప్పుడు క్రూరాలు, భయ ఆందోళనలు అవన్నీ డిఫరెంట్ ఎమోషన్స్ అనేటివి చిన్న వయసులో ఉండదు. ఇప్పుడు పెద్దవాళ్ళ చిన్న గొడవలు అయితే ఉంటాయి. గొడవలు అయిందనుకో వాళ్ళు మాట్లాడరు మళ్ళీ రిటర్న్. అదే చిన్నపిల్ల మనస్తత్వం ఉన్నప్పుడు ఏ గొడవలైనా కానీ ఏదైనా కానీ వాళ్ళు రిటర్న్ మళ్ళీ మాట్లాడగలుగుతారు. ఆ వయసులో చిన్నప్పుడే ధ్యానం చేస్తే పెద్దగా అయిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందికరమైన అన్ని తగ్గుతాయి అంటున్నావు? అవును సార్. మొక్కే వంగంది బ్రానే వంగున అన్నట్టు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. రైట్. ఇప్పుడు ప్రయోజనాలు ఏమేమి ఉంటాయి అసలు ధ్యానం చేయడం వల్ల యువతకైనా విద్యార్థులకైనా? ధ్యానంలో అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటిదంటే ఆరోగ్యం కోరుకుంటారు. ఆ ఆరోగ్యం అనేది అది చిన్న ప్రయోజనమే కాబట్టి, కాకపోతే ఈ ప్రపంచానికి కావాల్సింది అది పెద్ద అదొక ప్రయోజనం లాగా భావిస్తారు. రైట్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకోటి మనశ్శాంతి అనేటిది మంచిగా ఉంటుంది. రైట్. ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. 6th క్లాస్లో ధ్యానంలోకి రాకముందు ప్రశాంత్ ఎలా ఉన్నావు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయి 6వ తరగతిలోనే? ఇవాళ సమ్మర్లో హాలిడేస్లో ఉన్నారు విద్యార్థులు చాలామంది చూస్తున్నారు. రైట్. సో 6వ తరగతి అంటే హై స్కూల్ లెవెల్లో ధ్యానం చేస్తే ఎలాంటి మార్పులు వచ్చాయి నీలో? నా స్కూలింగ్ అప్పుడు ఏం చేసేదంటే నేను ర్యాంకుల కోసం పోరాడేది అన్నట్టు. ధ్యానంలో రాకముందు ర్యాంకుల కోసం ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి. పేరెంట్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళు ర్యాంకుల గురించే పరితపిస్తూ అంటారు. మా కొడుకు ఉన్నతమైన పొజిషన్లు ఉండాలి, ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని వేరేతో కంపేర్ చేస్తారు. ఆ కంపేర్ చేయడం వల్ల ఎంతో ప్రభావితం అవుతాం. మనం చిన్న వయసులో మనం ఎంతో ప్రభావితం అవుతాం. ఒకవేళ ర్యాంకు తెచ్చుకోకపోతే మనము దాన్ని మనం తెచ్చుకోలేము అని మొత్తం నిరుత్సాహపడి అసలుకే ఇంకా చదువు అనేది దిగజారిపోతుంటది. నాకంత సీన్ లేదా అనే దాకా వస్తుంది. నాకంత సీన్ లేక అలా వచ్చిందా? అలా ఏం రాలేదు. కాకపోతే నేను ర్యాంకుల కోసం కొంచెం ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే మా రిలేటివ్స్ కొందరికి ర్యాంక్స్ వచ్చేది అన్నట్టు. నాతోని ఫ్రెండ్స్ కి వస్తే నేను కూడా రావాలి అని చెప్పేసి ఆలోచన ఉండేది ధ్యానం రాకముందుకు. ధ్యానం వచ్చినాక ర్యాంకుల కోసం పోరాడడం అవసరం లేదు. అది మనం ర్యాంకులు అనేటిది ఈ ప్రాపంచికానికి సంబంధించింది మాత్రమే, ఆధ్యాత్మికంగా అది ఏది ఉపయోగపడది అనే కాన్సెప్ట్తోని ర్యాంకులకు
పాటుపడడం మానేసిన అన్నట్టు. అంటే మరి మంచి మార్కులు వచ్చినాయా లేదా ధ్యానం తర్వాత? మంచిగానే వచ్చినాయి సార్. మార్కులు అయితే బాగానే వచ్చినాయి. అప్పటికి ధ్యానం తర్వాత పెరిగినాయా? పెరిగినాయి సార్. ఓ వెరీ అంటే గుడ్. ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు, కాకపోతే ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. రైట్, అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉంది. ర్యాంకుల కోసం వెంటబడాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ధ్యాన సాధన చేస్తే చాలు. వండర్ఫుల్. ఇంకేంటి లాభాలు, ఇంకేం జరిగింది నీ లైఫ్ లో ధ్యానం? మనం హై స్కూల్ ఆలోచించే విధానం కూడా మారుతుంది. రైట్, ఓకే. ఆలోచించే విధానం ఎందుకు అంటే ఇప్పుడు సమాజంలో ఎంతో మంది రకరకాలుగా అంటారు, నువ్వు చదవాలి, ఎదగాలి, నువ్వు జాబ్ చేయాలి. జీవితంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎట్లుంటుందంటే పుడుతున్నారు, పెరుగుతున్నారు, పెళ్లి చేసుకుంటారు. అది అనుకోకుండానే ఏదో సమాజం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. ఏమన్నా అంటారు కాబోచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటంటే మళ్ళీ జాబ్ తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. జాబ్ రాకపోతే నేను ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. జాబ్ రాకపోతే నాలో ఏదో లోపం ఉన్నది, పెళ్లి చేసుకోకపోతే నాదే లోపం ఉందని సమాజం అంటుంది కాబట్టి చేసుకుంటున్నారు. కొందరు ఇష్టపడి చేసుకుంటున్నారు, కొందరు ఆ సమాజం కోసం చేసుకుంటున్నారు. రైట్. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? మనం నచ్చింది మనం చేసుకోగలుగుతాం. రైట్. కావాలంటే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే ఖాళీ. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఉద్యోగం కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఉండడానికి ఈ ధ్యానం ఎలా ఉపయోగపడింది ప్రశాంత్ నీ జీవితంలో? యాక్చువల్గా నేను నా బీటెక్ అయిపోయినాక ఫస్ట్ జాబ్ చేశాను. నేను జాబ్ చేస్తే నేను చదివిన చదువుకు నేను చేసిన జాబ్కి రిలేటెడ్ లేదు, సంబంధం లేకుండా పోయింది. అంటే నేను మ్యాపింగ్ సంబంధించిన ఒక జాబ్ చేసి ఉండే, అది ఇంటర్ లెవెల్ స్టూడెంట్స్ కూడా చేయగలుగుతారు. అది ఇంటర్ లెవెల్ చేయగలిగే స్టూడెంట్ బీటెక్ చదివి చేయడం ఏంది అనిపించింది నాకు. ఓకే. డైలీ రొటీన్ వర్క్ ఉండేది. డైలీ రొటీన్ వర్క్ ఉండేది. మనం ఇట్లనే జాబ్ చేసుకుంటే జీవితాంతం జాబ్ చేయాలా అనే ఆలోచన నాకు వచ్చింది. రైట్. ఆ ఆలోచన నుంచలే నా బిజినెస్ స్టార్ట్ చేయాలనే విత్తనం అనేది మొదలైంది అన్నట్టు. వావ్. అంటే ధ్యాన సాధన చేసినప్పుడు అందరిలాగా రొటీన్గా జాబ్ చేయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి కాకుండా సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి, మంచి చదువులు చదవాలి, మనకు నచ్చింది చేయాలి అనేది తెలుసుకుంటాం అనేది అర్థమవుతుంది నీ లైఫ్లో. రైట్. సెల్ఫ్ ఎంప్లాయిడ్లో వచ్చినాక ఎలా ఉంది లైఫ్? అసలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ప్రతి ఒక్కరికి సాధ్యమేనా సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వడం? సాధ్యమే సార్. కాకపోతే మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడంలో ఎంతో ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఎదురుపడతాయి, మనకు చాలా ఇబ్బందులు పడతాయి. జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, కొద్దిగా కష్టం. జాబ్ వచ్చే వరకు ఆల్రెడీ ఒక కంపెనీ పెట్టి ఉంటారు కాబట్టి అందులో పోయి జాయిన్ అవ్వడమే. ఇది సొంతంగా స్టార్ట్ చేయాలంటే ఉంటాయి ఛాలెంజెస్. జాబ్ రావడానికి కొంచెం ప్రయత్నం చేస్తారు, తర్వాత జాబ్ వచ్చినాక ఈజీగానే ఉండదు, ఏ వర్క్ ఉండదు, మనకి ఎంత ప్రెషర్ కూడా ఉండదు. కాకపోతే సొంతంగా కంపెనీ పెట్టడం వల్ల అలా ఉన్న ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఇబ్బంది అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అయినాక అది క్లిక్ కావడానికి, అడ్వర్టైజ్మెంట్ కి అలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ప్రశాంత్, ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా ఎదగాలంటే ఒక యువత తను సొంతంగా ఏదైనా ప్రారంభించాలంటే ఉండాల్సిన గుణాలు ఏంటివి? ధ్యానంతో వస్తాయా? వస్తాయి సార్. ఏమేం గుణాలు ఉండాలి అలా ఓన్గా ఏదైనా స్థాపించాలంటే? ధ్యాన సాధన అనేది ముఖ్యం, ఫస్ట్ చేయాలి. ఎందుకంటే సమాజంలో మనకు మీరు సెల్ఫ్ ఎంప్లాయీగా చేయొద్దు అనే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. అది బిజినెస్ పెట్టడం వల్ల మనకు రిస్క్ అనేది మెయిన్ ఉంటది అని చెప్పేసి ఆ ఇంపాక్ట్ అనేది పెద్ద బాధ్యత తీసుకోవాలి. అలాంటి ఇంపాక్ట్ అనేది సమాజంలో ఉన్నది. అది ఉన్న దాన్ని పోగొట్టాలంటే ధ్యాన సాధన చేయాలి. ధ్యానంతో వచ్చిన జ్ఞానం కూడా ఉపయోగపడుతుంది మనకు. ధ్యానంతో వచ్చిన జ్ఞానంతోనే ధైర్యంగా నేను సొంతంగా చేయాలన్న ఒక ధైర్యం వస్తుంది. రైట్. ఎవరెవరైతే యువత సెల్ఫ్ ఎంప్లాయిడ్గా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ముందు ధ్యానము జ్ఞానం సంపాదించాలి. ముందు ఇది అర్హత. రైట్. తర్వాత ఇంకోటి, మనం ధ్యానం చేయడం వల్ల కొన్ని మర్చిపోగలుగుతాం అన్నట్టు. అనవసరమైన మర్చిపోతే పరిశాన్ కదా. అవును. అనవసరమైన మర్చిపోవడానికి కావాల్సింది ధ్యానం. రైట్. తర్వాత కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి కావాల్సింది ధ్యానం. ఏం గుర్తుకొస్తాయి, ఏం మర్చిపోతాం? మనం మర్చిపోయేది ఏ విషయాలంటే సమాజంలో ఈ నెగిటివ్
నెగిటివిటీ మొత్తం మర్చిపోతాం. చిన్నప్పటి నుంచి తక్కువ అంచనా వేసినాయి, నీకు అంత సీన్ లేదు, నువ్వు అదే అన్నయ్య అన్ని పోతాయి. ఓ వెరీ గుడ్. నువ్వు ఎదగలేవు, నువ్వు సొంతంగా రిస్క్ తీసుకోలేవు, దానివల్ల నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దాన్ని భరించలేవు. నువ్వు ఇవన్నీ వినడం జరిగిందా ప్రశాంత్? జరగడం ఇవన్నీ దాటినావు? ఇవన్నీ దాటాను. అంటే ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ కూడా నాకు ఫస్ట్ సపోర్ట్ చేయలే. అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయక ముందు అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. మరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి? ఇన్వెస్ట్మెంట్ అనేది నేను జాబ్ చేసిన అమౌంట్ తోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన అన్నట్టు. వావ్, జాబ్ చేస్తూ కొద్దిగా కూడబెట్టేసుకున్నావా? సేవింగ్ చేసుకున్నాం. అప్పుడే ఒక చిట్టి వేసుకొని సేవింగ్ చేసుకొని అదే దాని అమౌంట్ తోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. వండర్ఫుల్. ప్రతి యువతకి ఇక్కడ ఒక గ్రేట్ పాయింట్ ఉంది. అనుకున్నది సాధించాలంటే, డబ్బులు కావాలంటే ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడొద్దు, డబ్బులు ఇవ్వట్లేదని నిరుత్సాహపడకుండా ఒక జాబ్లో జాయిన్ అయ్యి ప్రతి నెల కొంత సేవింగ్ చేసుకుంటే చాలు. ఇది అల్టిమేట్ లెసన్ ప్రశాంత్. నేను పెట్టిన బిజినెస్ కి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే నేను చేసిన జాబ్ తోనే అంటే మా డాడీ సపోర్ట్ లేకుండా పెట్టాలనే ఆలోచన నాకు ఉంది అన్నట్టు. వెరీ గుడ్. ఎందుకంటే తనకు బిజినెస్ అంటే ఇష్టం ఉండదు అన్నట్టు, జాబ్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళకు ఉంటది, పేరెంట్స్కి అలానే ఉంటది కదా. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని పెట్టింది అనుకో, ఇమీడియట్ లా మనకు క్లిక్ కాకపోతే దాన్ని రిజల్ట్ ఎక్కువ అడుగుతారు మనల్ని. అవును. అదే మన ఇన్వెస్ట్మెంట్ తో పెట్టింది అనుకో, ఒక ప్రయత్నంగా ఉండిపోతుంది. అయితే సక్సెస్, లేకపోతే అనుభవం ఏదో ఒకటి వస్తుందిగా. ఏదో ఒకటి వస్తుంది సార్. వెరీ గుడ్ ప్రశాంత్. ఈ ధైర్యం వస్తుంది ధ్యానంతో. వండర్ఫుల్. ఇంకా నేను పెట్టడం ఇప్పుడు ఆ బిజినెస్ క్లిక్ కావడానికి కొంచెం నాకు టైం ఎక్కువ పడుతుంది. అంటే నేను అనుకున్న టైం కంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది, కానీ కొన్ని ఛాలెంజెస్ అలా ఫేస్ చేయవలసి వచ్చింది. రైట్. ఎవరైనా ఇప్పుడు మనం అందులో అదే బిజినెస్ మళ్ళీ ఇంకోళ్ళు స్టార్ట్ చేయడం, మన ఎంప్లాయీసే మళ్ళీ ఇంకోళ్ళు స్టార్ట్ చేయడం వల్ల అలా దగ్గరనే వర్క్ చేసిన వ్యక్తి మళ్ళీ పోయి స్టార్ట్ చేశాడు. ఓకే. అలాంటి సిచ్యువేషన్స్లలో అది మళ్ళీ డెవలప్ కావడానికి కొంచెం ఇబ్బందులు అనేటివి ఫేస్ అవుతున్నాయి. సో ఆ ఇబ్బందులన్నీ ఫేస్ చేసుకుంటా ఇప్పుడు అంటే నేను పెట్టి 5 years అవుతుంది. ఇప్పుడు కొద్దిగా క్లిక్ అయిపోయింది. ఏంటి ఆ బిజినెస్ పేరు చెప్పు, అందరికి అర్థమవుతుంది కదా. బిజినెస్ అంటున్నాం, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం, అర్థం కాదు అందరికి. ఏంటది? కేఎస్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్లానర్స్. ఓకే. అదొక కన్సల్టెన్సీ సర్వీస్. మనం ఓన్లీ సర్వే వర్క్స్, ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ ఎవరన్నా కొత్తగా నూతన ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన దగ్గరికి వచ్చినాక పర్మిషన్ కావాల్సిన అన్ని మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. పర్మిషన్ డాక్యుమెంట్స్ అనేది తెప్పిస్తారు కన్సల్టెంట్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాం అనుకో, వాళ్ళకి సంబంధించిన మనం వెళ్ళి సర్వే చేసి వాళ్ళకి ప్లాన్ అయితే ఇస్తాం, దాంతో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు అన్నట్టు. ఓహో, రిజిస్ట్రేషన్ కావాలంటే దానికి కావాల్సిన ప్లాన్స్, మ్యాప్, బిగినింగ్ వర్క్ అంతా చేసి పెట్టేస్తారు. వండర్ఫుల్. ఓకే. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే అంటే నేను లేకున్నా కానీ ఇప్పుడు నడిపించే స్టేజ్కి కొద్దిగా తీసుకురాగలిగిన. అచ్చా, లేకున్నా నడవడం. అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వల్ల లాభాలు ఏంటివి? సొంతంగా బిజినెస్ పెట్టడం వల్ల రిస్క్ ఉంటుంది, అప్పుడు అటు ఇటు అవుతూ ఉంటుంది, ఇది ఓకే. లాభాలు ఏంటివి? అయితే నేను జాబ్ చేసేటప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ వచ్చింది అన్నట్టు. మా సిస్టర్ మ్యారేజ్ వస్తే వాళ్ళు లీవ్ సరిగ్గా అప్రూవ్ చేయలే. మ్యారేజ్కి మీ సిస్టర్ మ్యారేజ్ కాబట్టి 2 days తీసుకో, నీ మ్యారేజ్ ఏం కాదు కదా, ఓన్లీ 2 days తీసుకో, ఒక రోజు మ్యారేజ్ ఒక రోజు నెక్స్ట్ డే తీసుకో అని చెప్పడం జరిగింది. అప్పుడే అనిపించింది వాళ్ళ పర్మిషన్ ఈ జాబ్ లో ఉండడం వల్ల వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో పెళ్ళైనా పర్మిషన్ తీసుకోవాలి, నీ పెళ్ళైనా పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, వండర్ఫుల్ ప్రశాంత్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో అద్భుతంగా అలా జర్నీ సాగుతుంది. మ్యారేజ్కి లీవ్ ఇవ్వలే, ఏం జరిగింది అప్పుడు? అప్పుడే నేను డిసైడ్ అయిన అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్స్ వల్ల నేనేం చేసిన అంటే జాబ్ రిజైన్ చేసేసి బిజినెస్ రావాలని చెప్పేసి బిజినెస్ స్టార్టింగ్ నుంచే బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది అన్నట్టు. రైట్. ఆ ఒక్క మాట ఇక ఇగ్నైట్ చేసింది బాగా. ఆ ఒక్క మాట. ఇంకా మళ్ళీ మనకు మెడిటేషన్ సంబంధించిన దానికి ఎటన్నా వెళ్ళాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇంకా మనం ఇప్పుడు మనకు ప్రోగ్రామ్స్ అనేటివి ఒక 1 week 10 days అలా అవుతుంటాయి. సో 1 week 10 days అంటే ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. సో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ కావద్దు అనే ఉద్దేశంతో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ధ్యాన సాధన ఉండాలి, ఎక్కడికంటే అక్కడికి హ్యాపీగా వెళ్ళగలిగేటట్టుగా ఉండాలని సెల్ఫ్ ఎంప్లాయిడ్గా రావడం జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు ధ్యానంతో ఏమేమి క్వాలిటీస్ బిల్డ్ అవుతాయి? బిజినెస్ నడపడానికి ఏం కావాలి? ధ్యానంతో ఎలా బిల్డ్ అవుతుంది?
ఫస్ట్ క్వాలిటీ ధైర్యం అనేటిది రావాలి సార్. అది మెయిన్. అది ఎందుకంటే ధైర్యం ఉంటేనే మనం అది రన్ చేయగలుగుతాం. రైట్. తర్వాత ఒకవేళ లాస్ వచ్చినా కానీ తట్టుకునే శక్తి మనం ఉండాలి. ఒకవేళ లాస్ వచ్చినా కానీ మనకు అలా అమౌంట్ తక్కువ వస్తానన్నా కానీ మన తట్టుకునే శక్తి ఉండాలి. ఇంకోటి ఏంటిదంటే మన సొంతంగా అది బిజినెస్ పెట్టినాం కాబట్టి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ వల్ల మనకు అమౌంట్ తక్కువ వచ్చినా కానీ దానికి మనం సాటిస్ఫై అవ్వగలుగుతాం. మరి వేరే వాళ్ళతో పోల్చుకోవడాలు, వేరే వాళ్ళు ఎవరు ఏం నడుస్తలేదు కదా అని మీ వాళ్ళు ఎవరు నిన్ను మరి అలా ఏం అనలేదా? అన్నప్పుడు నువ్వు ఎలా తీసుకున్నావు? అన్నప్పుడు నేను పాజిటివ్గా తీసుకున్నా. నాకనేటిది ఒక రోజు వస్తుంది, అది నేను ఒకరికి చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసం నేను వేచి చూస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 50% 60% వరకు సక్సెస్ రేట్లో ఉన్నా. ఇంకొక 100% వరకు మనం జర్నీ ఉంది. విజయం అనేది ఒక డెస్టినేషన్ కాదు కదా, జర్నీ చేస్తూనే ఉండాలి. వండర్ఫుల్. రైట్. ఇప్పుడు యువత అంతా సమ్మర్లో హాలిడేస్లో రిలాక్స్గా ఉన్నారు. ఈ సమయంలో ఈ ధ్యానము పుస్తకాలు చదివితే ఏమేంటి లాభం, ఇంకా ఏమేం చేయొచ్చు యువత? ఇప్పుడు జూన్లోనో జూలైలోనో కాలేజీలు స్టార్ట్ అవుతాయి, ఇప్పటి నుంచి ఏం చేయొచ్చు? యువతకు ధ్యానం అనేటిది చాలా అవసరం ఉంది. ఎందుకంటే రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకోవడం ఓన్లీ ధ్యానం సాధన ఉన్న జ్ఞానం వల్లనే సాధ్యపడుతుంది. ఓకే. మనం చూస్ చేసుకున్న ఆప్షన్స్ ఏదైనా కానీ ధ్యాన సాధన ఉన్న జ్ఞానం ఉంటే చూస్ చేసుకున్న ఆప్షన్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకుంటాం. రైట్. నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతాం ధ్యానంతో. ఇప్పుడు పేరెంట్స్కి బీటెక్లో ఒక చాయిస్ ఉంటుంది, వాళ్ళు ఇంజనీర్గా చేయి లేకపోతే డాక్టర్ అన్నయ్యి, రకరకాల వాళ్ళ స్టేజ్లో వాళ్ళు కొన్ని కారణాల వల్ల చేసి ఉండరు, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల పేరెంట్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ నేను నెరవేర్చుకొని కళ నా సంతానంతో నెరవేర్చుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆ కళ వాళ్ళకు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చినట్టే చేస్తారు, కొందరు ఎదురు చెప్పగలుగుతారు. నీ జీవితంలో అలా జరిగిందా ప్రశాంత్? జరిగింది. మీ వాళ్ళు ఏం చెప్పారు, నువ్వేం చేసినావు మరి? మా పేరెంట్స్ అంటే హైదరాబాద్కి వెళ్ళి బీటెక్ చేయని చెప్పేసి అన్నారు అన్నట్టు యాక్చువల్గా. ఓకే. కాకపోతే నేను ఏంటిదంటే మా ఇంటి పైన పిరమిడ్ ఉంది. అచ్చా, మీ వాళ్ళు అందరూ ధ్యానంలోకి రావడం పిరమిడ్ కూడా నిర్మించారు. దాని గురించి చెప్పు, ఏంటిది, ఎందుకు పిరమిడ్ నిర్మించారు? మా డాడీ ఒక మేస్త్రి అన్నట్టు. 2006లో మేము మెడిటేషన్లోకి రావడం జరిగింది. మా ఫ్యామిలీ మొత్తం రావడంతోనే మా డాడీ మేస్త్రి కాబట్టి అక్కడ వేరే ఖమ్మంలో, అప్పుడు వరంగల్లో ఏం పిరమిడ్స్ లేవు. ఖమ్మంకి వెళ్ళి మా డాడీను మా పెద్దనాన్న ఇద్దరు మేస్త్రిలే, వాళ్ళిద్దరు విజిట్ చేసి వచ్చారు. వచ్చిన వెంటనే పిరమిడ్ అనేటిది నిర్మించాలి, ఎందుకంటే మా డాడీ చేతిలో పనే కదా అది. అవును. అందుకనే నిర్మించాలి అని చెప్పేసి వెంటనే డిసిజన్ తీసుకొని ఒక 2 monthsలో నిర్మించడం జరిగింది అన్నట్టు. ఏ సైజు? 18x18. అప్పుడు నిర్మించేటప్పుడు అప్పుడు ఇంజనీర్ అనేటి అక్కడ ఖమ్మంలో ఇంజనీరు పర్యవేక్షణలో నిర్మించడం జరిగింది అన్నట్టు. కాకపోతే ఇప్పుడు మా డాడీ వాళ్ళ చూసొచ్చాలి కాబట్టి వాళ్ళ సొంతంగా డిసిజన్ తీసుకొని స్టార్ట్ చేసిళ్ళు. స్టార్ట్ చేసినప్పుడు ఒక 51 degrees అనే యాంగిల్ అనేటిది కొంచెం మిస్ అయింది. మిస్ అయితే మా పెద్దనాన్నకు పత్రి సార్ వచ్చి కళలో మెడిటేషన్లో చెప్పిండు అన్నట్టు, ఇట్లా యాంగిల్ మిస్ అయింది అని చెప్పేసి. మళ్ళీ తెల్లారి వచ్చినాక చూస్తే యాంగిల్ మిస్ అయి ఉంది. మెడిటేషన్లోనే చెప్పారు పత్రిజీ, వాళ్ళు వచ్చి చెక్ చేస్తే అవును మిస్ అయింది. వావ్. సో సరి చేశారా? సరి చేసిల్లు. సైజు పిరమిడ్ 18x18 సార్, మా ఇంటి పైన నిర్మించడం జరిగింది. తర్వాత పత్రి సార్ వచ్చి స్టార్ట్ చేసిల్లు. స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, మనం మామిడి ఆకు అలా పెడతాం కదా, దూర్నపాకల్లో పెడతాం కదా, కింగ్ ఛాంబర్ ఒక తొట్టిలాగా కట్టిల్లు అన్నట్టు. కడితే దానిపైన కూడా ఒక తొట్టి ఉంటుంది కదా, ఉయ్యాల ఊపే తొట్టిలాగా కింగ్ ఛాంబరు మనకు చెక్కతోని నిర్మించడం జరిగింది అన్నట్టు. నార్మల్గా వేరే పిరమిడ్స్ అన్ని అప్పుడు ఆ టైంలో ఎట్లా ఉండేదంటే పిల్లర్ ఇచ్చి డిజైన్ చేసేది, అట్లా దాని మీద ఇచ్చేది. కాకపోతే చెక్కతోని మా డాడీ నిర్మించడం జరిగింది. దానిపైన పత్రి సార్ ఉన్న అందరు మెడిటేషన్ చేసి దానికి ఎనర్జీ ఇవ్వడం జరిగింది. అక్కడ పెట్టిన మామిడాకు ఒక 1 week వరకు ఎలా ఉన్నదో అలా ఉంది. నార్మల్ కింద కూడా పెడతాం కదా, అదొక 1 or 2 daysలో మొత్తం ఖరాబ్ అయిపోయింది, అంటే ఎండిపోతుంది. కాకపోతే అక్కడ పైన తొట్టి దగ్గర ఉన్న
మామిడాకు మాత్రం ఎలా ఉందో అలా ఉంది, అది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్. దాన్ని బట్టి ఏం అర్థమైంది? పిరమిడ్లో శక్తి ఎక్కువ ఉంటుంది. నార్మల్గా బయటితో కంపేర్ చేస్తుంది అనుకో, మనం ఇప్పుడు యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ రావాలి, కాకపోతే పిరమిడ్ నిర్మించడం వల్ల ఆ యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ అనేటిది పిరమిడ్లో తీసుకొని అలా స్టోర్ చేసుకొని ఉంటుంది. అది అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే పిరమిడ్ టెక్నాలజీ గురించి తనే తెలుసుకొని కట్టడం, ఒక మిస్టేక్ జరిగితే పత్రిజీయే మెడిటేషన్లో రెక్టిఫై చేయడం అనేది ఇది అద్భుతం అన్నమాట. వావ్. సో మరి ఆ పిరమిడ్ నిర్మించిన తర్వాత ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ పెద్ద నాన్న అంటే వాళ్ళు పెద్దవాళ్ళు నమ్మారు, ఓకే. యువతగా నువ్వెందుకు నమ్మావు ఆ పిరమిడ్ ఎనర్జీ? ఆల్రెడీ నువ్వు సైన్స్ స్టూడెంట్వి కదా, దానిలో ఎక్స్పెరిమెంట్ చేయడం సాధన చేయడం ఒకటేనా? ఆ ఒక్క ఆకుని గమనిస్తేనే నీకు రియలైజేషన్ వచ్చిందా? ఆకునని కాకుండా మనం అలా చేస్తే నేను ఆ ఎనర్జీ అనేది ఫీల్ అయినా తేడా కనబడిందా బయటికి దానికి? అవును. ఇంకోటి ఏంటిదంటే అలా తాగిన వాటర్ మనం పెడతాం కదా స్టోర్ చేసే వాటర్, ఆ వాటర్కు నార్మల్ వాటర్ కూడా నేను డిఫరెన్స్ చూడడం జరిగింది. ఏముంది? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇందులో తాగితే కొంచెం మంచిగా అనిపించేది వాటర్, ఎనర్జీ ఫుల్ గా ఎక్కువ ఉండేది అన్నట్టు. అలా ఒక 1 day స్టోర్ చేసినాక తాగేది నేను. అందులో రైస్ కూడా పెట్టేది మేము. ఓకే. రైస్ పెట్టి కూడా రైస్ తినేదానికి అందులో పెట్టి స్టోర్ చేసి చేసేది. ఏమైంది అలా? దానివల్ల కొంచెం ఎనర్జీ అనేటిది ఎక్కువ వచ్చేది అన్నట్టు. రైట్. ఎనర్జీ ఫుడ్ తిన్నట్టు, ఎనర్జీ వాటర్ తాగినట్టు, ధ్యాన సాధన ఒకటే కాకుండా. అందులో పడుకున్న దానికి నార్మల్ పడుకున్న దానికి డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో పడుకున్నప్పుడు తక్కువ సమయం నిద్రపోతే సరిపోయేది, కాకపోతే బయట పడుకున్నాక ఎక్కువ సమయం నిద్ర టైం ఎక్కువ పట్టేది. రైట్. ఆలోచనలు ఎలా ఉంటాయి బయటికి? ఇప్పుడు ధ్యానం అంటే మనసు శూన్యం అవ్వాలి. బయట ఆలోచనలకి పిరమిడ్లో కూర్చున్న ఆలోచనలకు కూడా తేడా వస్తుందా? వస్తుంది సార్. అందులో కొంచెం తక్కువ టైంలో మనం శూన్యం. రైట్. ఆలోచనలు తక్కువైపోతాయి, తొందరగా తక్కువైపోతాయి. సో యువతకి పిరమిడ్ ఎనర్జీ ఉపయోగమే సార్. ఇప్పుడు బయట చేసిన ధ్యానానికి పిరమిడ్లో చేసిన ధ్యానానికి 3 times డిఫరెన్స్, 3 times ఎక్కువ ఉంటాయి. సో మనం ఏదన్నా ఒక 1 hour చేసేది అలా 20 minutes చేస్తే సరిపోతుంది అనేది మనకి ఇక్కడ టైం మనకు సేవ్ అవుతుంది. రైట్. బయట అయితే ఒక గంటన్నర చేసే బదులు అక్కడ 20 నిమిషాలు చేస్తే చాలు. రైట్. ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్, పిరమిడ్లో ధ్యానం వల్ల, శాకాహారం వల్ల ఇంకా నీ చదువుకి కానీ నీ బిజినెస్ కానీ ఎలా ఉపయోగపడుతున్నాయి? ఈ 3 ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి 3 వాడుతున్నాం కదా, ఫ్యామిలీ అంతా వాడుతున్నారు. సో ఎలా ఉంది గ్రోత్? ఎలా ఉంటుంది ఇప్పుడు రాబోయే యువతకి? ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా కానీ మా రిలేటివ్స్ అయినా చాలామంది జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసి మంచి ప్యాకేజ్లలో మంచి హైఫైగా లైఫ్ లీడ్ చేస్తారు. కాకపోతే వాళ్ళని చూసి మా పేరెంట్స్ అయినా కానీ అందరూ వాళ్ళలాగా నువ్వు చేయొచ్చు కదా, నీకు ఆ తెలివి ఉంది కదా, అయినా కూడా నువ్వు ఎందుకు చేస్తలేవు, ఎప్పటికీ దీన్నే పట్టుకొని ఉంటున్నావు అని చెప్పేసి ఎన్ని విమర్శలు ఇచ్చినా కానీ ఆ విమర్శల్ని నేను తట్టుకొని ఇందులోనే ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే నాకనే ఒక రోజు వస్తుంది, అది ఆ పాయింట్ మీద. అంటే దీంట్లోనే ఎదిగి చూపిద్దామనా ఉద్దేశం? దీంట్లోనే ఎదిగి చూపెట్టాలని. రైట్. ఇప్పుడు యువతకు కూడా ఇంతసేపు ఇండివిజువల్ థింక్ చేసే ఆలోచన అనేటిది రావట్లేదు. అంత ఈజీ మేనర్లో జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ చేయాలి, తర్వాత లైఫ్ లీడ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనే ఈ ప్రాపంచికం మీదనే ఉంటున్నారు. ఆ థాట్తోనే జాబ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. బిజినెస్ అయితే రిస్క్ అవుతుంది, ఎందుకు మనకి ఈ టెన్షన్స్ ఎందుకు, ఈ రిస్క్ ఎందుకు, ఆ టెన్షన్ అది క్లిక్ అవుతుందో క్లిక్ కాదో ప్రయత్నం చేయక ముందుకే ఆ డిసిజన్ అనేది తీసుకుంటారు. దీనికి డిసిజన్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన సమాజం ఎప్పుడైనా కానీ నెగిటివ్ థింకింగ్కే మనకు ప్రేరేపిస్తుంది అన్నట్టు. చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటాం. ఒక రాజును మంత్రి అడవిలోకి వెళ్తారు అన్నట్టు వేట కోసం వెళ్తే వాళ్ళు ఒక బాణం తగిలి రాజుకు 7 బొటనవేలు అనేది కట్ అయిపోతే మంత్రి ఏమంటాడంటే ఏదైనా మన మంచిగా జరిగింది అనుకోవాలి, నువ్వు ఎందుకు నెగిటివ్ అంటే నా వేలు తెగితే నువ్వు నీకు మంచిదంటవా అని చెప్పేసి మస్తు కోపం వస్తుంది, తిడతాడు. తిట్టినాక కొంచెం ముందుకు అట్లనే వేటకి ఇంకా లోపలికి వెళ్తుంటే ఆ మంత్రి ఏం చేస్తాడంటే ఒక లోయలో పడిపోతాడు అన్నట్టు. చిన్న లోయలో పడిపోతే అప్పుడు ఏం చేస్తాడంటే నా వేలు తెగినందుకు నువ్వు మంచిదన్నావు కదా,
ఇప్పుడు నువ్వు ఇలా పడ్డావు కదా, ఇది మంచిదే, నువ్వు ఎట్లా వస్తావు రా అని చెప్పేసి అట్లనే ముందుకు తను ఒక్కడే రాజు వెళ్తాడు. వెళ్తే కోయ వాళ్ళు అక్కడ ఉండే ట్రైబర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే రాజుని బంధిస్తారు. రాజును బంధించి అంటే వాళ్ళకు కొన్ని ఆచారాల వల్ల కొన్ని బలి చేయాలని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. బలి చేయాలని చెప్పేసి రాజును బలించడానికి అన్ని పూజలు అవన్నీ రెడీ చేస్తారు, బలించడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఏలు కట్ అయింది చూస్తారు. ఏలు కట్ అయింది చూశాక అది మనం బాడీ ఎట్లయితే వచ్చిందో అట్లనే ఉండాలి, ఏది తక్కువ ఉన్నా ఒప్పుకోరు. సో అన్ని అప్పుడు ఏలు చూసినాక వదిలేయడం జరుగుతుంది. వదిలేయడం జరిగినాక వెంటనే రిటర్న్ వచ్చి మంత్రిని తీసుకొని రిటర్న్ పోతాడు. మంత్రితో అంటారు డైలాగ్, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ముందుకెళ్తారు. అట్లా మనలో ఏదైనా కానీ మన మంచికే అంతా మన మంచికే. ఇక్కడ ఇంకోటి చెప్తాడుగా మంత్రి, ఇప్పుడు నన్ను ఇక్కడ బంధించి నన్ను ఆడ పైకి తీయకపోవడం కూడా మంచిదే జరిగింది రాజు, ఎందుకంటే నా వేలు సరిగ్గా ఉన్నాయి, నిన్ను వదిలిపెట్టి నన్ను వేసేసేవారు అని. అవును కదా, ఒకవేళ మంత్రిని తీసింది అనుకో మంత్రిని వేసేవాళ్ళు. వా, అంతా మన మంచికే అనేది జరుగుతుంది. అలాంటి భావనలు వస్తాయి ధ్యానం పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటే. అలాంటి భావనలు వస్తాయి. ఇప్పుడు ధ్యానానికి శాకాహారానికి ఏమైనా సంబంధం ఉందా ప్రశాంత్? శాకాహారిగా మారాలంటున్నారు, అందుకే మేము ధ్యానం చేస్తలేము అంటారు యువత. శాకాహారి అనేది కంపల్సరీ మారాలి. ఎందుకంటే ఒక జీవహింస చేస్తే ఆ పాపం అనేది మనకు తాకుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా మన భగవంతుడు సృష్టించిందని మనం నమ్ముతాం అనుకోండి. మనం ఈ సృష్టిలో ఆ జీవులు కూడా ఒక భాగమే. అవును కదా సార్? ఇప్పుడు మన బాడీలో మన ఏలికి ఏమన్నా దెబ్బ తాకితే మనకు పెయిన్ వస్తుంది. ఎందుకు? మన బాడీ కాబట్టి మనకు పెయిన్ వస్తుంది, మన బాడీ కాబట్టి. అదే ఈ సృష్టిలో జంతువులు మానవులు అందరూ దేవుని సృష్టి. అందులో జంతువులు చంపితే దేవుణ్ణి శిక్షించినట్టే కిందికి వస్తుంది కదా. రైట్, వండర్ఫుల్. అదొకటి. మళ్ళీ సెకండ్ పాయింట్ ఏంటిదంటే మనం ఇప్పుడు మన రిలేటివ్స్ ఇప్పుడు మళ్ళా జంతువులే మళ్ళీ మానవులుగా జన్మ తీసుకొని మన రిలేటివ్స్గా పుడతారు. పుట్టిన వాళ్ళని కూడా చంపడం జరుగుతుంది అన్నట్టు. అక్కడ అంటే కర్మ ఎదుర్కొంటాం ఏదోలాగా. ఇప్పుడు పూర్వజన్మ కృత వ్యాధి రూపేణ పీడితే అని చెప్పేసి అంటారు. మనం చేసిన కర్మలు ఈ జీవహింసతో చేసిన కర్మలతోనే మనకు ఎన్నో రకాల డిజీజెస్ అనేటిది రావడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు చాలామంది యువత అంటే యువ వయస్సులోనే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు జబ్బులకు. దానికి కారణం ఇదే అంటారా? మాంసాహార భక్షణ లేకపోతే జ్ఞానం లేకపోవడమేనా? మాంసాహార భక్షణ, మనం తినే అలవాట్లు అంటే ఆహార పద్ధతులు కూడా. ఇంకోటి ఏంటంటే ప్రెజరైజ్డ్ లైఫ్ని లీడ్ చేస్తారు యువత. ప్రతి ఒక్కరు ప్రెజర్ కన్ఫ్యూజ్ స్టేజ్లా లీడ్ చేస్తారు. ఒక ప్రశాంతంగా జీవిస్తలేరు. ఎందుకంటే ఆ కన్ఫ్యూజ్ స్టేజ్లో ఎందుకు జీవిస్తారంటే మనం పుట్టడం, మన పేరెంట్స్ ఒక ధ్యానం లేదనుకో మనం పుట్టడం అనేది అద్భుతంగా జరుగుతుంది. కన్ఫ్యూజ్ స్టేజ్లో పిల్లలు కంటాళ్ళు, ఆ కన్ఫ్యూజ్ స్టేజ్లనే వాళ్ళు పెరగడం జరుగుతుంది. ఆ ప్రెజర్ వల్ల కూడా మనకు డిజీజెస్ రావడం అవి జరుగుతుంది. రైట్. ఇప్పుడు చివరగా యువతకి నీవు ఇచ్చే సందేశం ఏంటి ప్రశాంత్? ఇప్పుడు యువత అనేవాళ్ళు ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాకపోయిన వాళ్ళు కావచ్చు. మనం పెళ్ళి అయిన వాళ్ళు అయిందనుకో, ఇప్పుడు పిల్లలు కన్నారనుకో, వాళ్ళని ఎలా పెంచాలో కొంచెం నేర్చుకోవాలి. పెళ్ళి కాని వాళ్ళు మన ఒక బర్త్ని ఇస్తాము అంటే ఒక ఆహ్వానం పంపించి పిల్లలని కనడం వల్ల వాళ్ళకు ఒక వాళ్ళకు మంచి స్టేజ్లో బర్తింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక మంచి ఆలోచనలతోని పెరగడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంతా కూడా ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తిని ఉపయోగిస్తే వచ్చే జనరేషన్ బాగుంటారు అని, అంతే కదా ఉద్దేశం? సో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇద్దరు ధ్యాన సాధకులై ఉండాలి. రైట్. ఇందులో ఇంకొక సజెషన్ ఇవ్వాలి. ఇప్పుడు యువత పెళ్ళిళ్ళు తీసుకోవాలంటే బాధ్యతకి భయపడుతున్నారు కదా, వాళ్ళు ఏం చేయాలి? ధ్యాన సాధన చేయడం వల్ల బాధ్యత అనేటిది వాళ్ళ పేరెంట్స్ని చూసి వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు. మా గొడవలు అయితే కావచ్చు, నాకు కూడా అవుతుంది అనుకుంటారు, నా జీవితంలో కూడా అవుతుంది అని ఇప్పుడు మన నెగిటివ్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ఈ సమాజంలో. ఎందుకంటే మంచి పాజిటివ్ అయిన జీవితాలు ఎన్నో ఉంటాయి.
కాకపోతే వాళ్ళు తీసుకునేది మాత్రం నెగిటివ్ అయిన జీవితాలు మాత్రమే తీసుకొని నా జీవితం కూడా ఇలా ఉంటది కాబట్టి కావచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో కొందరు భయపడతారు. రైట్. కానీ మనం ధ్యానం చేసి ఆ సాధన వల్ల సంసారాల నిర్వహణ అనే కాన్సెప్ట్ నేర్చుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఆ భయాన్ని నుంచి బయటకు వస్తారు. సో అలాంటిది ఏమి ఒకరికి జరిగింది ఇంకొకరికి జరగదు అనేది, అంతే కదా. ఎవరి జీవితం ప్రణాళిక వాళ్ళదే. ఇప్పుడు తల్లిదండ్రులు పైక వాళ్ళను చూస్తున్నాం అంటే అది వాళ్ళ జీవిత ప్రణాళిక. నీ ప్రణాళిక అలా ఉండదు. చాలా మంది బాగున్న వాళ్ళు ఉన్నారు అనేది చాలా అద్భుతమైన పాయింట్. అది చాలా మంది హ్యాపీగా ఉన్నారు, వాళ్ళని చూడాలి ఎగ్జాంపుల్. ఒకరు ఇద్దరు ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి నిర్ణయాలు తీసుకోవద్దు. సో ధ్యాన సాధన చేస్తే ఓవరాల్ గా అద్భుతంగా హాయిగా ఉంటారనేది నీ లైఫ్ స్టైల్తో ప్లస్ చెప్పిన విషయాలతో బాగా అర్థమైంది. ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నారు కదా ధ్యాన సాధన చేస్తే చిన్ననాటి నుండి ఎలా ఉంటారో, ఎంత ధైర్యంగా ఉంటారో, ఎంత హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చో, సొంత బిజినెస్ పెట్టుకొని తక్కువ డబ్బులు వచ్చినా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో, తను కావలసిన విధంగా ఎలా జీవిస్తున్నారో తెలిసిందిగా. ఒక పిరమిడ్ నిర్మాణం చేసి పిరమిడ్లో ధ్యాన సాధన చేస్తే కూడా ఎలా ఉంటాం, శాకాహారిగా ఉంటే ఎలా ఉంటాం. సో పెళ్ళి అంటే భయపడే యువతకు కూడా తన అద్భుతమైన జ్ఞానం అందించారు. అన్నిటికీ సంబంధించిన రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి ధ్యానం అనేది అద్భుతంగా వినియోగపడుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి యువత, ఇన్నాళ్ళంటే కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, కుదరట్లేదు, బిజీగా ఉన్నాం, హోంవర్క్ ఉంది అన్నారుగా. ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం మనం. ఇప్పుడైనా మీ దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రాలకు వెళ్ళి చక్కగా ధ్యానం చేయండి, శాకాహారులుగా ఉండండి. ఈ నెల అంతా మీకే తెలుస్తుంది మీ శరీరం, మీ మనసు ఎలా ఉందో ప్రశాంత్ ద్వారా తెలుసుకున్నాం మనం. కాబట్టి అందరూ ధ్యానం చేస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరింత మందికి షేర్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్